ఇక మదనపల్లె సీటులో 7 టీడీపీ అభ్యర్థులు రేస్లో ఉన్నారు. వారిలో 3 మాజీ ఎమ్మెల్యేలు. అయితే ఇక్కడ జనసేన అభ్యర్థి రామదాస్ చౌదరి వారందరికంటే రేస్లో ముందున్నారు. పొత్తు కుదిరినప్పటి నుంచి మదనపల్లె సీటు జనసేనదే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే టీడీపీ నేతలు గత ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తమకే సీటిస్తారని ఆశల్లో ఉన్నారు. మరో టెంపుల్ సిటీ శ్రీకాళహస్తి సీటులోనూ ఇదే పంచాయతీ నెలకొంది. టీడీపీ నుంచి బొజ్జల సుధీర్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు సీటు కోరుతూ ఉంటే వారితో పాటు 45,000కు పైగా బలిజలు ఉన్నారనే లెక్కలతో జనసేన నుంచి నగరం వినూత, బీజేపీ నుంచి కోలా ఆనంద్ సీటు కోరుతున్నారు. ఇక సత్యవేడు ఇన్ఛార్జిగా ప్రస్తుతం హెలెన్ ఉన్నప్పటికీ ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో చేరడంతో సీటు ఆయనకే వస్తుందనే ప్రచారం బలంగా ఉంది. ఇక హెలెన్ అనుచరులు మాత్రం సీటు మాకివ్వాలంటూ చంద్రబాబును కోరగా ఇలా ఈ 4 చోట్ల అభ్యర్థుల సంఖ్య భారీగా ఉంది. రెండో లిస్టులో అధినేతల నిర్ణయంపై హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. దాంతో శివరాత్రి ముందే జాగారం తప్పడం లేదని మాట్లాడుకుంటున్నారు జిల్లాలో 3 పార్టీల నేతలు.